అనగా ఒక గ్రామంలో ఒక సంసారి ఉండేవాడు. ఆయనకు గోపాలుడనే కుమారుడుండేవాడు. గోపాలుడు బుద్ధిమంతుడు. లేనిపోని వాటిని గురించి విచారించేవాడు కాడు. కష్టాలు కలిగితే వాటినుంచి ఉపాయంగా బయటపడే వాడు. అంతేగాని వాటిని తలుచుకుని కుంగిపోయేవాడు కాడు. ఆ గ్రామంలోనే మరో సంసారికి ఒక కూతురున్నది. ఆమె పేరు జానకి. జానకిని గోపాలుడు తరచూ చూస్తుండేవాడు. ఆమె అంటే గోపాలుడి కిష్టముండేది. అటువంటి సందర్భంలో గోపాలుడి తండ్రి తన కొడుక్కు జానకిని చేసుకుందామనుకున్నాడు. ఆలోచన రెండు పక్షాల వారికి నచ్చింది. పెళ్లి చూపులకు తాంబూలాలకు మంచి రోజు ఏర్పాటైంది. ఆనాడు పెళ్లికొడుకు తరపువారంతా పెళ్లికూతురి తండ్రి ఇంటికి వచ్చారు. చాపలు వేసి పెళ్లివారిని వసారాలో కూర్చోబెట్టి పెళ్లికూతురు తండ్రి జానకితో, అమ్మా, నువ్వెంత పనిమంతు రాలివో పెళ్లివారు చూస్తారు. నువ్వు వెంటనే గొడ్ల సావిడికి వెళ్లి పెద్ద చెంబులో పాలు పితుక్కుని వచ్చి వాటిని కాచి వారందరికీ ఇయ్యి అని పని చెప్పాడు. జానకి పెద్ద చెంబు పట్టుకుని గొడ్లను పాలు పితికింది. పాలు తెచ్చి వంటింటో పొయ్యిమీద పెట్టి పొయ్యిలో మంట ఎగదోస్తూ కూర్చున్నది. ఇంతలో జానకి కళ్ళు పైనున్న అటకమీద పడ్డాయి. ఆ ఆటకమీద పాతరోకలిబండ ఒకటి కొద్దిగా బయటికి పొడుచుకువచ్చి ఉన్నది. ఆ రోకలిబండ చూస్తూంటే జానకి ఆలోచన పరిపరి విధాలపోయింది. రేపు తన పెళ్ళవుతుంది. కొంతకాలానికి పిల్లాడు పుడతాడు. పసి వెధవ తనను విడిచుండడు. ఇంతో పని ఎట్లా? అందుచేతవాణ్ణి చంకనేసుకుని పనిచేయాలి. వాణ్ణి చంకనేసుకుని తను ఇట్లాగే పాలు కాస్తూ ఉంటుంది. ఇంతలో అటకమీదనుంచి రోకలిబండ కాస్త వాడి నెత్తిమీద పడుతుంది. పాప, వాడి ప్రాణానికెంత కావాలి?